ఒకప్పుడు తెలుగు రైతుల దశాదిశ మార్చిన వాణిజ్య పంట పత్తి. అందుకే రైతులు పత్తిని తెల్ల బంగారంగా పిలుస్తుంటారు. సాధారణంగా పత్తి సాగు యాజమాన్యమంతా ఒకెత్తైతే తీతలు మరొక ఎత్తు. దూది పింజ పొడవు, పోగు సున్నితత్వం, నార బలం, నార నాణ్యత పైన ధర ఆధారపడి ఉంటుంది. కాబట్టి తీతల సమయంలో రైతులు అత్యంత మెలకువగా వ్యవహరించాలి. నాణ్యత లేని, తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని మార్కెట్కు తరలిస్తే రైతుకు ధర దక్కదు. నాణ్యతా ప్రమాణాలు ఉండే విధంగా పత్తి తీతల సమయంలోనూ అనంతరం రైతులు కొన్ని మెలకువలు పాటిస్తే మంచి ధరను పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అఖిల భారత సమన్వయ పథకం పత్తి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అశోక్ కుమార్. తెల్ల బంగారంగా పిలువబడేటువంటి ప్రతి పంటను మన రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేయడం జరుగుతుంది. ఈ ప్రస్తుతము పత్తి పంటను చూసినట్లయితే మే చివరిలో విత్తినటువంటి పంట ప్రస్తుతము పత్తి తీతల దశలో ఉంది. జూలైలో విత్తినటువంటి పంట ప్రస్తుతము కాయ పగిలి పత్తి వచ్చేటువంటి దశలో ఉంది. ఈ పత్తి నాణ్యత అనేది చూసినట్లయితే పింజ పొడవు, పింజ మృదుత్వము, పింజ గట్టిదనము, తర్వాత పింజ పరిపక్వత పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పంట తీసేటువంటి సమయంలో కొన్ని మేలైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. మొట్టమొదట ఈ పత్తిని తీసేటువంటి సమయంలో అంటే బాగా కాయ పగిలి విచ్చుకున్నటువంటి పత్తిని బాగా నిదానంగా దానికి ఈ తొడిమెలు కానీ ఎండిపోయిన పదార్థాలు కానీ తగలకుండా మంచి పత్తిని తీయాలి. అదేవిధంగా పత్తి తీసేటువంటి సమయాన్ని చూసినట్లయితే ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు తీసినట్లయితే మంచి నాణ్యమైన పత్తిని పొందవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఈ అక్టోబర్ మాసము, నవంబర్ మాసంలో ముందుగా ఉష్ణోగ్రతలు తగ్గి ఉదయం పూట మంచు ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మనం పత్తి తీసేటువంటి కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల తర్వాత మొదలు పెట్టుకోవాలి. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వలన పత్తి తీసేటువంటి సమయంలో ఏవైనా ఈ ఎండిపోయినటువంటి కొమ్మలు కానివ్వండి, తొడిమలు కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి చెత్తా చెదారం అనేవి కలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పత్తి తీసేటువంటి సమయం అనేది చాలా ముఖ్యమైనది. పత్తి తీసిన తర్వాత నీళ్ళలో గాలి తగిలేటట్లు ఆరబెట్టాలి. దీనివలన గింజ గట్టిదనం అనేది బాగా కడుతుంది. తర్వాత పత్తి పంటను మనం నిల్వ చేసే ముందు దాదాపు తేమ శాతం 8 నుంచి 9 వరకు ఉండేటట్లు చూడాలి. అదేవిధంగా ఈ పత్తి పంటను మనము ఈ పంట సమయంలోనే కాకుండా మనం మార్కెట్కు తరలించేటువంటి సమయంలో కూడా దుమ్ము ధూళి పడకున్నట్లు టార్పాలిన్లు ఇవన్నీ కూడా కప్పుకోవాలి. ఇక ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది పత్తి తీతల సమయంలో అంటే మొదటి తీత, రెండవ తీత, మూడవ తీతలు వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి కలపడం వలన కూడా ఈ పంట నాణ్యత అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే మొదట చివరిలో వచ్చినటువంటి పత్తి నాణ్యత అంతగా ఉండదు. ఇది మధ్య తీతలతో ఎప్పుడైతే కలిపినారో అప్పుడు నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి పత్తి పంట మొదటి తీసినటువంటి పత్తి, అదేవిధంగా చివరి దశలో తీసింది దాన్ని వేరుగా ఉంచి మార్కెట్లో తరలించినట్లయితే ఈ ఏదైతే మంచి నాణ్యత ఉన్నటువంటి పత్తికి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పత్తి తీతలకు కిలోకు 10 నుంచి 15 రూపాయల వరకు కూడా రైతు సోదరులు వెచ్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము వాతావరణం చూసుకున్నట్లయితే ఈ వర్షాలు అనేవి మనకు ఆగస్టు మాసంలో, సెప్టెంబర్ మాసంలో నిరవధికంగా పడడం జరిగింది. దీనివలన వాతావరణంలో తేమ శాతం వలన కూడా పంట నాణ్యత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ పత్తి తీతలు అనేటువంటివిలో మెలకువలు పాటించినట్లయితే మంచి నాణ్యమైనటువంటి పత్తిని పొందవచ్చు. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి తీతల తర్వాత కూడా ఈ పత్తి మొక్కలు చిగురించి తర్వాత కొన్ని పూలు రావడం అనేది జరుగుతుంది. ఇది రైతు సోదరులు 1-2 క్వింటాలు వస్తాయని చెప్పేసి ఈ పత్తి పంటను అలాగే పొడిగించకుండా ఒక 3 తీతలు అయిపోయిన తర్వాత పత్తి పంటను తీసేయడమే ఉత్తమం. ఈ అక్టోబర్, నవంబర్ మాసాల్లో పత్తి పంటను అలాగే ఉంచినట్లయితే గులాబీ రంగు పురుగు ఏదైతే ఉందో దాని ఉధృతి పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పత్తి మొక్కలను తీసేసి వంట చెరుకుగా వాడకుండా మల్చర్ సహాయంతో ఈ పత్తి మొక్కలను మనము బాగా నేలలో కలిదినట్లయితే నేలలో కర్బన శాతంతో పాటు సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెంపొంది నేల కర్బన శాతం పెరిగి తద్వారా నేల సారవంతం అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒకవేళ నేల తేమ ఉన్నట్లయితే తక్కువ పంట కాల పరిమితి ఉన్నటువంటి ఏవైనా కానీ అంటే పెసర కానిటువంటి పంటలు లేదా గడ్డి, జొన్న వేసుకున్నా కూడా కొంతవరకు దిగుబడి పొందేటువంటి అవకాశం ఉంది.